హైదరాబాద్లో ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో నేను అప్పుడు స్టూడెంట్, నేను ఎంఏ చేస్తున్నప్పుడు ఎంఏ అరబిక్. అప్పుడు మా సీనియర్ ఒకరు అదే యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆయనకి కువైట్ ఎంబసీలో జాబ్ వచ్చింది. కువైట్ ఎంబసీలో జాబ్ చేస్తా హైదరాబాద్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో అపాయింట్మెంట్ ఆయనకి జాబ్ వచ్చింది. అప్లై చేసి జాబ్ వచ్చింది. ఇక్కడ జాబ్ చేసి ఒక 6 monthsలో రిజైన్ చేసి వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ ఆయనకి శాలరీ 70,000, కానీ కువైట్ ఎంబసీలో ఎంత ఆయనకి 5 lakhs. ఇలాగా అరబిక్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా మేము చాలా వేరే ఇండియాలోని చాలా యూనివర్సిటీస్లో ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ ఉంది. అందుకోసం అరబిక్లో ఇంకా మన ఒక్క ఆంధ్రలోనే అరబిక్ లేదు, కానీ ఇక్కడ కూడా మా కాలేజ్లో అరబిక్ సిఓపి కోర్స్ ఈ కాలేజ్లో స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. ఇంకా గుంటూరులో కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. గుంటూరులో ఈ సంవత్సరం నుంచి ఒక అరబిక్ ఉర్దూ యూనివర్సిటీ కూడా వస్తుంది. అందుకోసం అరబిక్ నేర్చుకుంటే ఇక్కడ కూడా వేరే చోట కూడా మన తెలుగు వాళ్ళు కూడా అరబ్ కంట్రీస్లో చాలామంది ఉన్నాయి. కానీ ఒక్కసారి వాళ్ళు అరబిక్ నేర్చుకుంటే, అరబిక్ సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుంటే అక్కడ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రిన్సిపల్ సార్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ అరబిక్ కోర్స్కి ఒక 8 months కోర్స్ యూజీసీ తరఫున ఇది శాంక్షన్ చేపించుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం ఒక టైం టేబుల్ ఈ కోర్స్కి పెట్టి యూజీసీ అప్రూవల్ తీసుకుంటే చాలా నేర్చుకున్న వాళ్ళకు కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. Motivational words, he inspired us a lot. Now I request our present resource person to speak few lines. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. ఇప్పుడు నేను చెప్పినటువంటి అరబీ పదాలకు తెలుగులో అర్థం ఏమిటంటే, సాధారణంగా మనం పెట్టుకుంటాం, ఎప్పుడైనా ముస్లిమ్స్ పరస్పరం కలిసినప్పుడు అస్సలాము అలైకుం అంటారు. మనకు అరబిక్ రాదు కాబట్టి దానికి అర్థం ఏదో అంటాం. అస్సలాము అలైకుం అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుని యొక్క శాంతి మీపై కురియు కాక. ఎదుటి వ్యక్తి కూడా వాలైకుం అస్సలాం అంటారు, అంటే మీపై కూడా దేవుని యొక్క శాంతి కురియాలి అని దాని అర్థం వస్తుంది. ఇస్లామిక్ గ్రీటింగ్స్ యాజ్ అరబిక్లో కూడా ఇట్లాగే చేస్తారు. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అదేవిధంగా నాకు ఈరోజు ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అరబిక్ లాంగ్వేజ్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా నా కొలీగ్ అనేటువంటి డాక్టర్ ఇస్హాక్ గారికి నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నాది నెల్లూరు డిస్టిక్ కావలి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మేమిద్దరం కలిసి అరబిక్ కోర్స్ చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ డాక్టర్ ఇస్హాక్ గారు నడిపారు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ నడపడానికి నేను విజయవాడ వచ్చున్నానని తెలిసి నన్ను పిలిపించి ఈ అవకాశం నాకు కల్పించారు. కాబట్టి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అతనికి. అరబిక్ అనగానే మనకి ఇప్పుడు ఇస్హాక్ గారు చెప్పారు, ఇది రిలీజియస్ లాంగ్వేజ్ కాదు, కమర్షియల్ లాంగ్వేజ్ అని చెప్పి. అరబుకు ఇండియాకు ఉన్నటువంటి సంబంధము ఇస్లాం ఉన్నప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచి 5,000-7,000 సంవత్సరాల ముందు నుంచే సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం చెప్పండి పిల్లలు, తెలుగులో ఏమంటాం దీన్ని? ఇది అరబిక్ కోడ్. ఇది కూడా అరబిక్లో కూడా కలం అంటారు. కలం అని చెప్పి అంటాం. నూన్ వల్ కలం వమా యస్తూరున్, ఖురాన్లో కూడా దీన్ని కలం అనే చెప్పబడింది. అంటే మనకు తెలియకుండానే అరబిక్ కోడ్స్ మనం యూజ్ చేస్తాం. మనం దీన్ని ఏమంటాం? పాకెట్, ఇంగ్లీష్లో అంటాం. తెలుగులో ఏమంటాం? అరబిక్లో కూడా జేబ్ అని అంటాం. దీన్ని ఏమంటాం మనం తెలుగులో? అరబిక్లో కూడా కుర్చీనే. మనకు తెలీదు. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ వచ్చి ఉర్దూ. వాళ్ళకు కూడా అరబిక్ రాదు. అరబిక్ చదువుతారు, ఖురాన్ చదువుతారు, కానీ అరబిక్ రాదు.
కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు. ఇట్లా చాలా పదాలు ఉన్నాయి. ఇన్షాల్లా నేను ఈ కోర్సు ఎండ్లో మేము ఇట్లాగే మనం మళ్ళీ కలుసుకుందాము. ఆ రోజు కూడా ఒక ఫంక్షన్ చేస్తారు. దాంట్లో ఒక పెద్ద బ్యానర్ మీద అరబిక్ తెలుగులో ఉన్నటువంటి కామన్ వర్డ్స్ అన్ని కూడా నేను తీసుకొని వస్తాను. మీరు క్లాస్లోకి వచ్చి రాగానే ఫస్ట్ ఏం చేస్తారు, మీ టీచర్స్ ఏం చేస్తారు, మీ లెక్చరర్లు ఏం చేస్తారు, తర్వాత అటెండెన్స్ తీసుకుంటారా లేదా? అని అటెండెన్స్ మనం ఏమంటాం తెలుగులో? హాజర్ అనేది అరబిక్ వర్డ్. ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక మినిస్టర్ గారు రాలేదు, పేపర్లో ఏమని రాస్తారు? తెలుగులో హాజరు కాలేదన్నారు, గైర్ హాజరు అయ్యానంటారు. అవునా కదా? గైర్ హాజరు అనేది కూడా అరబిక్ వర్డ్. అరబిక్లో గైర్ హాజరే అంటారు, తెలుగులో కూడా అదే యూజ్ చేస్తున్నాం. కాబట్టి అరబుకి ఇండియాకు కొన్ని వేల సంవత్సరాల నుండి సంబంధాలు ఉన్నాయి. వ్యాపార నిమిత్తం ఎన్నో సంబంధాలు ఉన్నాయి. దానివల్ల మనకు తెలియకుండానే చాలా పదాలు మనం యూజ్ చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఒక అతను జాఫర్ అని, మాకు 2 years సీనియర్, అతను సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. 10-12 years ముందు హైదరాబాద్లో బాగా అరబిక్ భూమ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ అన్ని జాబ్స్ వెళ్ళిపోతున్నాయి. అతను నాకు ఫోన్ చేసి, నా పక్కనోడు ఇద్దరు వెళ్ళిపోయారు, నేను కూడా వచ్చేస్తాను ఊరికి, ఏదో చేసుకోవాలంటున్నాడు. ఇంతలో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి అరబ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అయితే అరబ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. వెంటనే ప్రాజెక్ట్ వచ్చింది. అతను అడిగారు వచ్చి, నీకు అరబిక్ వచ్చాను, ముస్లిం కదా అంటే నాకు వచ్చు అన్నాడు. కానీ అతను చదవడం మాత్రమే వచ్చి, లాంగ్వేజ్ రాదు. వచ్చు అనగానే వాళ్ళు సర్టిఫికేట్ కూడా చూడకుండా వాళ్ళు ఏం చేశారంటే అతన్ని సౌదీ పంపించేశారు. అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి సిస్టమ్ ముందు కూర్చోబెడితే అతనికి ఏం అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ రాదు కాబట్టి. మరి నీకు అరబిక్ వచ్చాను అంటే, మా చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు, చదవడం వచ్చంట. అప్పుడు వాళ్ళు చచ్చినట్టు ఏం చేశారంటే, ఎందుకంటే ఖర్చు పెట్టి తీసుకెళ్లారు కదా, అది చచ్చినట్టు అతనికి అరబిక్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు జాబ్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అతను సౌదీలోనే జాబ్ చేస్తున్నారు. మీరు సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే ఎవరికైనా సరే అరబిక్ అనేది, ఇప్పుడు మనకు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు చెప్పారు, ఈరోజు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ప్రతి ఫీల్డ్లో కూడా. ఒక ఫారెన్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటే ఈ రోజుల్లో మనకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు అబ్దుల్ కరీం అనే ఒక అబ్బాయి రేపటి నుంచి క్లాస్ కూడా వస్తాడు, ఈరోజు రాలేకపోయాడు. అతను ఒక 6-7 monthsలో ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు ఫర్దర్ స్టడీస్ కోసం. అతను ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అయ్యాడంటే, అతను అరబిక్ నేర్చుకుంటే 10 points అతనికి ఎక్కువ వస్తాయంట. అతను వీసా, అతని కాడి గ్రీన్ కార్డు కూడా అక్కడ కావాలంటే లాంగ్వేజెస్ ఏదో ఒక అరబిక్ ఫారెన్ లాంగ్వేజ్ ఉంటే అతనికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అరబిక్ లాంగ్వేజ్ వల్ల ఎన్నో మనకు లాభాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఇంగ్లీష్ తర్వాత 2nd ప్లేస్లో ఇదే ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఇంగ్లీష్తో పాటు ఇప్పుడు అరబిక్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనకు పెట్రోల్ అనేది ఎక్కువగా అరబ్ కంట్రీస్లోనే దొరుకుతుంది. కాబట్టి దౌత్యపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, అన్ని దేశాలు ఇప్పుడు అరబులతో వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దీనివల్ల ఎన్నో జాబ్స్ వస్తున్నాయి. మనకు తెలీదు, మన దేశంలో ఎక్కువగా విద్య ఉన్నటువంటి, ఎక్కువ % చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి దేశం రాష్ట్రం ఏంటి? పర్సంటేజ్ ఎక్కువగా కేరళ, అందరికి తెలిసిన విషయం. మన దేశం నుండి అరబిక్లో ఎక్కువగా జాబ్స్ చేస్తున్నటువంటి వారు బయట అందరు కేరళ. అక్కడ విద్యాసం చాలా ఎక్కువ. వాళ్ళు ఇంగ్లీషు ప్లస్ అరబిక్ నేర్చుకొని ఒక్కొక్కళ్ళు 5 lakhs 7 lakhs per month వాళ్ళు శాలరీ అరబిక్ నేర్చుకుంటారు. కాబట్టి ఈ అరబిక్ లాంగ్వేజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. డాక్టర్ ఇస్హాక్ గారు కూడా అదే కోరుకున్నారు. నేను కూడా పెద్దలైనటువంటి జాయింట్ కలెక్టర్ గారికి నేను కోరుకుంటున్నాను, ఈ అరబిక్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఇదే విధంగా ముందుకు మనం యూజీసీ నుండి కూడా పర్మిషన్ తెచ్చుకొని మరిన్ని ఫుల్ టైం కోర్సులు కూడా ఇంటర్మీడియట్లో కానివ్వండి, అదేవిధంగా డిగ్రీ, ఎంఏ, పిహెచ్డి లెవెల్లో కూడా మన రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా మనము ఇతర రాష్ట్రాలతో పోటీపడి ముందుకు వెళ్ళడానికి నేను కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ఓల్డ్ స్టూడెంట్ కూడా వచ్చారు, సిరి చందన. ఒకసారి కేసులు ఇవ్వడండి. సిరి చందన లాస్ట్ బ్యాచ్లో O grade వచ్చింది. ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి లా చేస్తుంది.
ఈ అమ్మాయి నాకు ఒక మాట చెప్పింది. నాకు గ్రామర్ నేర్పిస్తుంటే నాకు ఇప్పుడు కూడా నేను ప్రతి చోట వెళ్ళి చెప్తాను, సార్ నాకు తెలుగు కన్నా అరబీకి చాలా ఈజీగా ఉంది అని చెప్పింది. మన మాతృభాష తెలుగే, దాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా మర్చిపోలేము. మనం ఏదైనా తెలుగులో వాడు, కానీ చాలా బాగా అమ్మాయి రిసీవ్ చేసుకుంది. ఓ గ్రేడ్ అమ్మాయికి వచ్చింది. మధ్యలో ఆరోగ్యం 2-3 సార్లు అమ్మాయికి బాగలేకపోయినా పోటీ తత్వంతో చదివి, ఫర్హానా అని ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి ఈరోజు రాలేకపోయింది, మేము ఇన్విటేషన్ ఇచ్చాము. కానీ పోటీ తత్వంతో చదివి అల్హమ్దులిల్లా ఈ అమ్మాయి ఓ గ్రేడ్ సాధించింది. ఈమె లా చేస్తుంది. నేనేమన్నానంటే నువ్వు లాయర్ కాదు, జడ్జ్ అవ్వాలి అని చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఈ కోర్సు నడపడానికి చదివించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి, సార్ ఈ కాలేజీలో విజయవాడలో ఎన్ని కాలేజెస్ ఉన్నప్పటికీ ముందుగా ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ అరబిక్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయము. మేము వాట్సాప్లో పెట్టినటువంటి ఈ పాంప్లెట్స్ ఇవన్నీ చూసి విశాఖపట్నం నుంచి, కడప, ఇంకా వేరే హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు చేసి విజయవాడలో అరబిక్ కోర్స్ ఉందా అని చెప్తున్నారు. యాక్చువల్గా అది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కువగా ఫారెన్ లాంగ్వేజెస్ హైదరాబాద్లో ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ స్టార్ట్ అయ్యాయా అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. వైజాగ్ ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది, కడపలో కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో నేను సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫుల్ టైం కోర్సెస్ కూడా ఇక్కడ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా కోఆర్డినేటర్ అయినటువంటి క్లాస్ నాకు రాజలక్ష్మి మేడం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కష్టపడి మేడం 3 నెలల నుంచి ఫోన్లో కాంటాక్ట్స్ ఉండి ఈ కోర్సు కావాల్సినటువంటి అన్ని విధాలుగా పాంప్లెట్స్ కోసం కానివ్వండి, ఒక్కొక్క క్వశ్చన్ పాంప్లెట్స్ చెక్ చేస్తూ ప్రతి విషయంలో అహర్నిశలు మా మేడం గారు, రాజలక్ష్మి మేడం గారు కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా ఇదంతా మేము చేస్తున్నది ఎందుకంటే భావి తరాల కోసమే, అంటే స్టూడెంట్స్ కోసమే. కాబట్టి మీరు బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలని మా అందరి యొక్క అభిలాష. కాబట్టి మీరు కూడా ఈ కోర్సులో ఇంకా కానటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అది అరబిక్ లాంగ్వేజ్ అంటే, లేకపోతే ఫారెన్ లాంగ్వేజెస్ అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ భయం తీసేయండి. చాలా ఈజీగా మీరు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. इसमें सिर्फ चंदना and इसमें Ustazul Ilyas sir, Syed Ilyas sir, and I hope you are very lucky to have this lecturer here, because I have joined initially in SRR college because my grandfather was an alumni here, so I wanted to study in this college just for my grandfather's sake, and I want to have SRR in my profile. But I am very happy after receiving the grand welcome from SRR. Right from the first day, every inch of our discomforts and everything is noticed, and when we give a complaint to the principal sir, everything was rectified initially, and we never felt any discomfort. And Rajlakshmi ma'am, initially she gave very confidence. There was a stage where I suffered a lot with a lot of health problems. Then Ilyas sir gave me confidence that this language is very easy and you can easily come out of this health problems and you can just go on with this language. But I am saying Arabic is not a mere language, it's a mere culture. You can understand easily about 47 countries which are having different slangs in Arabic. And it initially helps you in one thing. First you will understand all the conflicting matters of the Islam's religion. Because people will be thinking that Islam is negative or something. There is nothing like that here. This is just a language and it's a different culture. It is up to you accepting or not. Just you can easily just understand in
to a conclusion that each and every language is similar. It's just understanding a different culture. And I'm lucky to have Ilyas sir as my lecturer, and I'm lucky to have Kavika Joshi sir as the principal of this college. And I hope the new students coming here to learn this language also will definitely know the culture and also understand Arabic. Arabic is an easy language with just 29 alphabets, and you'll find it more and more flexible to speak and also flexible to understand. You need not have to stress out on the words to speak about this language. It's so easy. Like, I'll just give you an example of the word. Chair. Chair in Arabic and English is similar. I mean, Telugu is similar. Kursi. Kursiyatun in Arabic. Kursi is Telugu. And similarly, kerchief. Rumalu. Rumalu is also in Arabic. And you can understand that. Saif is the word Saif Ali Khan. You know, anyone knows Saif Ali Khan. Saif Ali Khan's name means Saif in the sense sword. Sword is an Arabic word. Arabic also explains you about different thoughts and emotions, because some emotions cannot be explained in Telugu or English, but Arabic has specific words for each and every emotion. Okay, thank you. For encouraging our students and recalling your experiences, thank you very much. Now we can stay our honorable joint collector.